Praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాలం మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ ఎలా ఉన్నారు? మరి నిన్నటి రోజు ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపి ఉన్నాం. మరొక నూతన వారాన్ని దేవుడు మనకిచ్చాడు, నూతన ఆరంభాన్ని మనకిచ్చాడు. సో ఈరోజు ఈ మండే మనం మరలా బైబిల్ క్లాస్కి వచ్చేసాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మనం చిన్న ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా కొరింథీ పత్రిక ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి. సో కొరింథీలకు రాసిన మొదటి లేఖ ఫస్ట్ చాప్టర్ పోయినసారి క్లాస్లో అయింది. ఈసారి మరి రెండవ అధ్యాయం ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను. ఎందుకంటే మనం చదువుకున్నప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు మనకి ఎన్నో విషయాలు అర్థమవుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. ఎందుకంటే ఆయనే మన బోధకుడు. నేను ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని చదివినప్పటికీ కూడా నేనైతే లెక్క పెట్టుకోలేదు. చాలామంది లెక్క పెట్టుకుంటారు, బైబిల్ ఎన్నిసార్లు చదివామని. నేనైతే లెక్క పెట్టలేదు ప్రియులారా. బట్ చదువుతూనే ఉన్నాను. ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన కొలది నేను ఆ పుస్తకాన్ని చదవడం లేదా ఆ చాప్టర్ని చదవడం. సో ఆ విధంగా జరుగుతూ ఉంది. సో మరొకసారి మీ అందరితో కలిసి ఈ విధంగా బైబిల్ ధ్యానం చేయడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మనం ఎదగాలి, ఇంకా ఆత్మలో మనం ఎదగాలి. దేవుని జ్ఞానం మనకు కావాలి, దేవుని ఆత్మ నడిపింపు మనకు కావాలి. బైబిల్ చదవాలంటే ప్రియులారా, మొట్టమొదటిగా మనలో ఆశ ఉండాలి. పరిశుద్ధాత్మ నింపుదలతో మనం వాక్యం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడు. మనం ఏదో మన జ్ఞానంతో, మన సొంత ఆలోచనతో మనం బైబిల్ చదివితే అదేమీ అర్థం కాదు. చాలామంది బయట అన్నిలు కూడా బైబిల్ చదువుతున్నారు, కానీ వాళ్ళకి అన్ని తప్పులే కనిపిస్తాయి. అందులో ఏం తప్పులు పట్టుకోవాలా? ఎందుకంటే వాళ్ళకి దేవుని వాక్యము, దేవుని ఆత్మ, దేవుని జ్ఞానం వాళ్ళకి వెర్రితనంగా కనిపిస్తుంది. సో వాళ్ళు పరిశుద్ధాత్మతో నడిపించబడట్లేదు కాబట్టి వాళ్ళకి సరిగా అర్థం కాదు. కానీ మనము దేవుని బిడ్డలం, రక్షించబడిన వాళ్ళం, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళం. సో మనం పరిశుద్ధాత్మతో నింపబడి, దేవా నాతో మాట్లాడండి, ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు, మర్మాలు నాకు నేర్పించండి, నీ జ్ఞానం నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. సో ముందుగా మనం ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించి మనం దేవుని వాక్యాన్ని ఆలకిస్తాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవ, యాకోబు దేవా, అయా దానియేలు దేవా, మోషే, ఏలియా ప్రవక్తల దేవా, నీకు స్తోత్రం. ఈరోజు నువ్వు మా దేవుడిగా ఉన్నావు నాయనా, మా తండ్రిగా ఉన్నావు నాయనా, మా రక్షకుడిగా ఉన్నావు ప్రభా. దేవా, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడుతున్నందుకు స్తోత్రం నాయనా. మమ్మల్ని మీ చిత్తంలో నడిపిస్తున్నందుకు స్తోత్రం నాయనా. మీ యొక్క తండ్రి సాక్షులుగా నిలబెడుతున్నందుకు వందనాలు, నీ పాత్రలుగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను రాజా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. డాడీ, నీకే మహిమనైనా, నీకే ఘనత. మీ జ్ఞానం మాకు దయచేయండి నాయన. అయా, మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి నాయన. పరిశుద్ధాత్మదేవ, మీరు మాతో మాట్లాడండి, మీరు మాకు నేర్పించండి నాయన. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మనిషి ఆలోచనలు మా నుంచి తొలగించండి తండ్రి, మీ ఆలోచనలు మాకు దయచేయండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, ఎంతమంది అయితే నాయన ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో, ఈ యొక్క బైబిల్ తరగతులలో పాల్గొంటున్నారు నాయన, ఈ బైబిల్ స్టడీలో నాయన ఎంతమంది అయితే మరి ఇంకా రావాలని ప్రభా మీరు సంకల్పిస్తున్నారు, వారందరినీ కూడా నడిపించండి నాయన. ఇక ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అనేక మంది తండ్రి నీ వాక్యాన్ని వినేటట్లుగా మీరు దీవించమని నీకే మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం ఒక చిన్న పాట పాడుకుందాం. దేవుని యొక్క జ్ఞానం మనకు దయచేయమని అడుగుదాం యేసయ్యను. ఆనాడు సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, దానియేలుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు.
సో దేవా మాకు కూడా జ్ఞానం దయచేయండి. నీ వాక్యాన్ని మేము ధ్యానించాలంటే మాకు కావలసిన జ్ఞానము, ఆత్మ నడిపింపు దయచేయమని అడుగుతాం. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా. ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా. సొలొమోను రాజునకు జ్ఞానమిచ్చినవే, అన్నిటినీ అర్థం చేయ కృపనిచ్చినవే. సొలొమోను రాజునకు జ్ఞానమిచ్చినవే, అన్నిటినీ అర్థం చేయ కృపనిచ్చినవే. అబ్బా నేనీ బిడ్డను, తండ్రి నేనీ బిడ్డను, అన్నిటినీ అర్థం చేయ కృపనీయుము, అన్నిటినీ అర్థం చేయ కృపనీయుము. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా. జ్ఞానమునకు అధిపతి నా యేసయ్యా, నీ జ్ఞానముతో నన్ను నడుపుమయా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, అవును నైనా మీ జ్ఞానము నైనా మాకు దయచేయండి నైనా. జ్ఞానమునకు అధిపతి నీవు నైనా తండ్రి. స్తోత్రం స్తోత్రం. సర్వాధికారివి నీవు నైనా యేసయ్యా. స్తోత్రం ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవ, ఇదిగోనైనా ఈ యొక్క సాయంకాలం నైనా నీ సేవ చేస్తున్న దైవజనులందరినీ మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ప్రభా ప్రతి ఒక్క ఫాదర్ని, సిస్టర్ని, పాస్టర్లను, ప్రభా అమ్మగారులను నైనా, ఇవాంజలిస్టులను మీకు సమర్పిస్తున్నాను దేవా. ఆయా గ్రామాల్లో సువార్త ప్రకటించేవారు, పట్టణాలలో, దేశాలలో ప్రభా ఆయా మిషనరీలుగా సేవ చేస్తున్న వారందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాను తండ్రి. యేసు నామములోనైనా దైవజనులను గొప్పగా అభిషేకించండి, దీవించండి, వాడుకోండి నైనా. వారికి నీ ఆత్మ వరాలు, కృపా వరాలు దయచేసి నైనా ప్రతి వరం ద్వారా నైనా అయా వారిని వాడుకోమని ప్రార్థిస్తున్నాను. వారికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించండి, వాళ్ళ ప్రయాణాల్లో తోడుగా ఉండండి, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వండి నైనా. దైవజనులందరికీ మంచి ఆరోగ్యం నైనా దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మంచి ఫిట్నెస్ దయచేయండి ప్రభా. అయా తండ్రి ఎలాంటి బీపీ, షుగర్లు నైనా, హార్ట్ అటాక్లు నైనా రాకుండానైనా అయా వారి యొక్క ప్రతి అవయవాలు నైనా మంచిగా పనిచేయును గాక తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. అయా మరి అనారోగ్యంతో వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారి తండ్రి భార్యలను దీవించండి, పిల్లల్ని దీవించండి నైనా. వారి సంఘస్థులను దీవించండి, సంఘాలను దీవించండి, వారి పరిచర్యను దీవించండి నైనా. వారి వాహనాలను దీవించండి నైనా. స్తోత్రం స్తోత్రం. అలాగే ప్రభా ఫాదర్స్ కోసం ప్రార్థిస్తున్నాను నైనా. ప్రతి ఫాదర్ని దీవించండి, సిస్టర్స్ని దీవించండి, కాన్వెంట్స్ని, స్కూల్స్, కాలేజెస్ ప్రభా, ఆయా హాస్టల్స్, హాస్పిటల్స్ దీవించండి నైనా. స్తోత్రం నైనా ప్రభా. అనాథ శరణాలయం దీవించండి, ఆర్ఫనేజెస్ నైనా ప్రభా, ఓల్డేజ్ హోమ్స్ని దీవించండి నైనా. అయా నీ కృపలో నైనా వారిని బలపరచండి నైనా ప్రభా. అయా వారు చేసిన పరిచర్యలు మీ తోడుగా ఉండండి నైనా ప్రభా. అయా మా ఇండియా మొత్తం కూడా ఉజ్జీవం వచ్చింది కాకనైనా ప్రభా. స్తోత్రం నైనా. ప్రతి ఒక్క ఫాదర్ని గొప్పగా అభిషేకించి వాడుకోండి. బ్రదర్స్ని మీకు సమర్పిస్తున్నాను, సెమినరీస్ని దీవించండి నైనా ప్రభా.
కాబోయే గురువులను ఆశీర్వదించండి, వారికి వచ్చే ఆటంకాలన్నీ తొలగించండి నైనా ప్రభా. అయా ఈ యొక్క జనరేషన్లో నైనా ప్రభా ఒక గురువు కావాలంటే, ఒక దైవజనుడు కావాలంటే ఎంతో కష్టం నైనా ప్రభా. కానీ దేవ నీ ఆత్మ సహాయం ఉంటే చాలు ప్రభా. నీ కృప కావాలి నైనా. నీ కృప లేనిదే మేము బ్రతకలేము నైనా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృప చూపించండి నాయన, దయ చూపించండి. ప్రతి ఒక్కనైనా ప్రభా ఇదిగోనైనా ఉపదేశాలను మీకు సమర్పిస్తున్నాను నాయన ప్రభా. ఆయా బిడ్డలను బలపరిచి దీవించండి. గ్రామాలలో ఎక్కడెక్కడ సేవ చేస్తున్నారు వారిని ఆశీర్వదించండి. వారి అవసరాలన్నీ తీర్చండి నాయన. సమృద్ధిని అండి నాయన. యెహోవా ఈరే సమకూర్చండి నాయన ప్రభా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని డినామినేషన్స్ దీవించండి నాయన. అన్ని బైబిల్ కాలేజెస్ని దీవించండి నాయన. హల్లెలూయా. రిట్రీట్ సెంటర్స్ని దీవించండి నాయన ప్రభా. ప్రతి సెమినార్ని దీవించండి నాయన. హల్లెలూయా. ఆన్లైన్ ప్రేయర్స్ని దీవించండి నైనా ప్రభా. థ్యాంక్ యూ జీసస్. అయ్యా ఎంతమంది ఆన్లైన్లోనైనా బైబిల్ క్లాసెస్ ఆన్లైన్లో ప్రభా ఎంతమంది ఆయా ఫాస్టింగ్ ప్రేయర్స్నైనా పాల్గొంటున్నారో దీవించండి, అభిషేకించండి, వాడుకోండి. బైబిల్ స్టడీస్ని దీవించండి నైనా. ఓ థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్ జీసస్. షీబరా కలా బారా బారాబా ఓరి హందరీ కళ. ప్రతి ఒక్క యవ్వనస్తులను లేవనెత్తండి నైనా. క్రైస్తవ సంఘాలలో ఉన్న యవ్వనస్తులను ప్రభా లేవనెత్తండి నైనా. ఆత్మ జ్ఞానం దయచండి నైనా. ఆత్మ దాహం దయచండి నైనా వాళ్ళకి ప్రభా. అయా సేవ చేయాలనే ఆశ దయచండి నైనా. సేవ చేయాలనే ఆశ దయచండి నైనా. పరిశుద్ధాత్మ నింపుదల దయచండి నైనా. ఈ లోక ఆకర్షణ నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బంధకాలు నైనా లోక ఆకర్షణ నుంచి నైనా ప్రభా ఇదిగోనైనా స్నేహాల నుండి, చెడు స్నేహాల నుండి, ఆయా లోక ఆకర్షణల నుంచి నైనా ఇదిగో ఈ లోకంలో ప్రభా మరి ఎన్నో నైనా ప్రభా నైనా త్రాగుడు నైనా ప్రభా ఆయా మరి డ్రగ్స్ అని ప్రభా శరీర ఆశలు తేవా వ్యభిచారాలు పడిపోతున్న ప్రతి ఒక్క యవ్వనస్తులను లేవనెత్తండి నైనా. లేవనెత్తండి నైనా. విడుదల దయచేయండి, వారికి రక్షణ దయచేయండి. అలాగే చిన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను నైనా. చిన్నారి బిడ్డలను ఆశీర్వదించండి నైనా. చిన్న వయసు నుంచి ఆ బిడ్డల్ని నీలో పెంచే కృపను తల్లిదండ్రులకు దయచేయండి నైనా. దేవుని భయభక్తుల్లో, వాక్యములోనైనా, ప్రార్థనలో, విశ్వాసంలో పెరగాలనైనా. చిన్న బిడ్డలు వారికి ఏమీ తెలియదునైనా, వారు ఎలా పెంచితే అలాగే పెరుగుతారనైనా. తల్లిదండ్రులకు భయభక్తులు నేర్పించండి. తల్లిదండ్రులు అయా తండ్రి అన్నీ ఇస్తున్నారు ప్రభానైనా, కానీ నిన్ను ఇవ్వడం లేదు నాయన. ప్రార్థన నేర్పించలేకపోతున్నారు, వాక్యం నేర్పించలేకపోతున్నారు, అయా సండే స్కూల్కి నేర్పించలేకపోతున్నారు, కేటగిజం క్లాసెస్కి పంపించలేకపోతున్నారు నాయన. సహాయం చేయండి ప్రభా. స్తోత్రం నాయన. బిడ్డలకు అయా మీ జ్ఞానము దయచేయండి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. రీబాలా షికారా బరబా. ప్రత్యేకంగా తండ్రి ఇది అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాను దేవా. వారిని ముట్టండి, స్వస్థపరచండి నేను యేసు నామములో నాయనా ప్రభా. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, లంగ్స్ ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థత, కాఫ్ కోల్డ్ నుండి స్వస్థత, ఫీవర్ నుండి స్వస్థత నాయనా ప్రభా. క్యాన్సర్, ఎయిడ్స్ నుంచి స్వస్థత యేసు నామములో. హెడేక్ నుంచి స్వస్థత యేసు నామములో నాయనా. గడ్డలు కరిగిపోను గాక యేసు నామములో. హల్లెలూయా. మైగ్రేన్ హెడేక్ యేసు నామములో తొలగిపోను గాక. బీపీ కంట్రోల్ అయ్యును గాక. హై బీపీ, లో బీపీ నార్మల్ అవును గాక. బీపీ, షుగర్ నాయనా షుగర్ని తగ్గించండి నాయనా. లో షుగర్, హై షుగర్ ప్రభా యేసు నామములో కంట్రోల్ అవును గాక. థైరాయిడ్ నుంచి స్వస్థత నైనా. అల్సర్ నైనా, కడుపులో అల్సర్ నుంచి స్వస్థత ప్రభా. హల్లెలూయా. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం యేసు నామములో స్వస్థత, స్వస్థత. హల్లెలూయా, హల్లెలూయా. అయా మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం నైనా, మోకాళ్ళను తాకండి నైనా, నడుమును తాకండి నైనా. ఎముకలు ఎక్కడెక్కడ అరిగిపోయినాయో నైనా వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఓ థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత, విడుదల, విడుదల ప్రభా. అయా నీకు స్తోత్రాలైనా. ఎంతమంది అయితే ఆయా కుటుంబాలలో ఉన్నాయన, ఇంట్లో ప్రభా మంచం మీద లేవలేని స్థితిలో ఉంటున్నారు, వారిని ముట్టండి, స్వస్థపరచండి. నడవలేని వారిని నడిపించండి నైనా ప్రభా. హాస్పిటల్లో ఐసీలో ఉన్న బిడ్డలు, అయా మరణ పడకలో ఉన్న బిడ్డల్ని నాయన, చావు బ్రతుకుల మధ్యలో ఉన్న కొట్టుమిట్లాడుతున్న బిడ్డల్ని ఇప్పుడే తాకండి నాయన, ముట్టండి నాయన. స్వస్థత కలుగును గాక నాయన ప్రభా. నీ చిత్తమైతే వారిని స్వస్థపరచండి నాయన. అయా దేవా, వారి సమయం అయిపోతే కనుక వారికి రక్షణ దయచేయండి, మారుమనసు దయచేయండి. పశ్చాత్తాపంతో వారిని నీ రక్తముతో కడిగి ప్రభా అయా వారి పశ్చాత్తాపడి వారి పాపాలు ఒప్పుకునేటట్టు సహాయం చేయండి. వారి ఆత్మను శుద్ధి చేయండి నైనా. అయా వారి లోకంలో నుంచి వీడినప్పుడు నైనా వారు నీ సన్నిధికి రావాలి నైనా. నీ సన్నిధిలో వారు ఉండాలి ప్రభా. పరలోక రాజ్యం అనుగ్రహించండి తండ్రి. డాక్టర్లను, నర్సులను దీవించండి నైనా ప్రభా. అయా మంచి వైద్యం అందించే కృపనేయండి నాయన. డాక్టర్లు నాయన మంచి వాళ్ళను అయా దీవించండి నాయన ప్రభా. అయా దొంగ డాక్టర్లు, అయా డబ్బు కోసమునైనా ఇదిగో పేషెంట్లతో ఆడుకుంటున్న, చెలగాటం ఆడుతున్న ప్రతి డాక్టర్ని మీకు సమర్పిస్తున్నాను. అన్యాయాలు, అక్రమాలు చేసిన డాక్టర్లను మీకు సమర్పిస్తున్నాను. అలాంటి నర్సులను మీకు సమర్పిస్తున్నాను. అలాంటి నైనా అవయవాలు అమ్ముకునే బిజినెస్ నైనా చేస్తున్న వారిని మీకు సమర్పిస్తున్నాను నైనా. స్మగ్లింగ్
అయా ఎంతమంది స్మగ్లింగ్ నైనా మనుషుల బాడీస్తో స్మగ్లింగ్ చేస్తున్న వారిని మార్చండి నైనా. అయా దుండగులను మీరు పట్టుకోండి నైనా ప్రభా, తాగుబోతులను మార్చండి, తిరుగుబోతులను, హంతకులను, వ్యభిచారులను నైనా ప్రభా, మానభంగాలు చేసేవారిని మార్చండి నైనా, క్రైస్తవుల మీద తిరగబడే వాళ్ళని మార్చండి నైనా, బైబిల్కి వ్యతిరేకంగా నైనా సంఘాలలో ప్రభా, సంఘాలను కూలుస్తూ సంఘాలను కాలుస్తూ ప్రభా, మనుషులను దైవజనులను కొడుతున్నటువంటి వారిని ప్రభా మీరు మీ చేతికి అప్పగిస్తున్నాం నైనా. వారికి నీ భయం పుట్టించండి నైనా ప్రభా. మా దేశాన్ని రక్షించండి. మా దేశంలో ప్రతి రాష్ట్రంలోనైనా అయా మీ సువార్త వెలుగు వెళ్ళాలనైనా, ప్రతి గ్రామానికి వెళ్ళాలనైనా తండ్రి, ప్రతి ఒక్క కుటుంబానికినైనా నీ సువార్త వెల్లును గాకనైనా, వెల్లును గాక తండ్రి. ఆన్లైన్లో ఎంతమంది అయితే, ఫేస్బుక్, యూట్యూబ్లో ఎంతమంది అయితే నీ సువార్త అందిస్తున్నారో వారి ద్వారా అనేక మందికి నాయన సువార్త వెళ్ళాలి, రక్షణ కలగాలి. గ్రామాలలోనైనా మైక్స్ ద్వారానైనా వీధుల్లో సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు అయా వాళ్ళని వాడుకోండి నైనా, వారి ద్వారా సువార్త వెల్లును గాక తండ్రి నైనా. మిషనరీలు ఇతర దేశాల నుండి వచ్చి సేవ చేస్తున్న వారిని కాచి కాపాడండి నైనా, వారి సేవను ఫలింపచేయండి నైనా. అలాగే అన్ని దేశాల కోసం ప్రార్థిస్తున్నాను. అమెరికా దేశం, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అన్ని ఖండాలు అయా అన్ని ఖండాలునైనా మీకు సమర్పిస్తున్నాను నైనా. అన్ని ముస్లిం కంట్రీస్ని మీకు సమర్పిస్తున్నాను నైనా. ఇజ్రాయెల్ దేశాన్ని మీకు సమర్పిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశాన్ని కాచి కాపాడండి నైనా ప్రభా. అయా ప్రతి దేశంలో అయా నీ చిత్తంలో ఉన్న వారందరినీ రక్షించండి, వారికి సువార్త అందించండి నైనా. లోకమంతా డబ్బు వెనక పరిగెడుతుంది నైనా, ఈ లోకమంతా ప్రభా అయా తండ్రి పాపం వెంట పరిగెడుతుంది నాయన ప్రభా. యేసయ్య రక్షించండి, రక్షించండి దేవా. నీ రాకడ ఎంతో సమీపంగా ఉంది నాయన, రాకడ సమీపంగా ఉంది అయా. సమయం తక్కువ ఉంది, సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నావు దేవా. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండమంటున్నావు నాయన. మాకు జ్ఞాన హృదయం దయచేయండి నాయన ప్రభా. ప్రతి క్రైస్తవునికి, ప్రతి దైవజనునికి, దైవజనరాలకి జ్ఞాన హృదయం దయచేయండి, ప్రేమ హృదయం దయచేయండి అయా. భారమ దయచేయండి నైనా దేవా. స్తోత్రం. అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వండి నైనా అయా. నీ సేవ చేయడానికి ఎవరెవరికి వీసా కావాలోనైనా, ఇతర దేశాలు వెళ్ళడానికి వారికి వీసా దయచేయండి నైనా. యుఎస్ వీసా వచ్చింది కాక, ఆస్ట్రేలియా వీసా వచ్చింది కాక, అమెరికా వీసా వచ్చింది కాక నైనా ప్రభా. ఆయా మరి ఆఫ్రికా వీసా, ఆఫ్రికా ఖండంలో ఏ దేశాలకు వెళ్ళాలో అక్కడికి కూడా వీసాలు వచ్చిను కాక, శాంక్షన్ అవును కాక నైనా. దుష్టుడు ఆపుతున్నాడు నైనా ప్రభా. ఆ దుష్టుని ప్రణాళికలన్నీ కూడా యేసు నామములో లయపరుస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ద్వారాలు తెరవబడును గాక నైనా. షబబర కలబరబా ఉరిఖందరీఖల మరశందరుంద్రికెలే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలంలో తండ్రి మా అందరిని కూడా అభిషేకించి దీవించి కాచి కాపాడమని నాయన. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ దయచేయండి. ఆర్థిక సమస్యలు ఉన్న వారిని ఆదుకొనండి నాయన. అప్పులు తీరడానికి మార్గం చూపించండి అయా. వారికి నాయన మరి డబ్బులు నాయన ఎంతోమంది నాయన మనీ లేక బాధపడుతున్నారు నాయన, వాళ్ళకి దయచేయండి నాయన. కుటుంబాల శాంతి సమాధానం న్యాయం దయచేయండి. కోర్టుల చుట్టూ తిరుగుతున్న బిడ్డలకి నాయన కోర్టులో న్యాయం జరిగించండి నాయన అయా. వివాహాలై విడిపోతున్న బిడ్డల్ని మీరు మీ చేతికి అప్పగిస్తున్నాను నాయన. వారిని నిశ్చిత్తమైతే వారిని కలపండి, విడిపోవడం నిశ్చిత్తమైతే నాయన వారిని అయా నీ చేతికి అప్పగిస్తున్నాను నాయన ప్రభా. అయా నువ్వైతే చెప్పావు నాయన, దేవుడు జతపరిచిన వారిని ఏ మానవుడు వేరుపరచకూడదని ప్రభా. మరి ఈరోజు ఎంతోమంది వేరైపోతున్నారు నాయన, విడిపోతున్నారు నాయన ప్రభా. ఎంతో భయంకరమైనటువంటి నాయన అన్యాయమైన కార్యాలు నాయన ప్రభా, అక్రమాలు నాయన అయా చేస్తున్నారు తండ్రి నాయన ప్రభా. స్తోత్రం. సహాయం చేయండి ప్రభా, మీ సహాయం కావాలి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. సంతానం లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన వారి గర్భఫలం ఫలించును గాక, వారి గర్భాన్ని తాకండి ఇప్పుడేనైనా, వారికి సంతాన వరం కలుగును గాకనైనా ప్రభా. హల్లెలూయా. వివాహం నైనా, వివాహం కోసం చూస్తున్న బిడ్డలనైనా, ఒంటరిగా ఉన్న వాళ్ళని జంటగా చేయండి నైనా. చక్కటి భార్య భర్తను దయచేయండి నైనా జీవితాంతం ప్రభా. వారు ఒంటరిగా లేకుండా ప్రభా వారు సంతోషంగా ఉండే కృపను దయచేయండి నైనా. యవ్వనస్తులని, చిన్నారి బిడ్డలను, వృద్ధులను, ఆంటీ అంకుల్స్ని, అమ్మమ్మ తాతయ్యని మీకు సమర్పిస్తున్నాను దేవా. వారికి మంచి ఆరోగ్యము, శాంతి, సమాధాన, సంతోషం, వాళ్ళ కుటుంబాల్లో నెమ్మది దయచేయమని ప్రభా. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి ప్రతిరోజు కూడా మనం ఇలాగా వాక్యానికి వెళ్ళే ముందు మనం ప్రార్థన చేస్తాం. తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అనేక మంది ప్రార్థన అవసరత కోసం అడుగుతూ ఉంటారు. సో ఎప్పుడైతే మనం కలిసి ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యన యేసే ఉంటారు. సో యేసే మన మధ్యలో ఉన్నారు, ఆయన మన ప్రార్థన వింటున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. పౌలు గారు అదే చెప్తున్నారు, నేను ఎడతెగకుండా మీకోసము ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి.
ప్రియులారా, మరి ఈరోజు జ్ఞానం గురించి అంటే ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియులారా జ్ఞానం గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క జ్ఞానం. హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నారు, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు నేను ఎలాంటి అంటే కపటోపాయంతో కూడిన మాటలు కానీ లేకపోతే వాక్ చాతుర్యంతో కూడినటువంటి మాటలతో నేను మీ దగ్గరికి రాలేదు. మరి ఎలా వచ్చాను? ఆయన సువార్త ఎలా ప్రకటించాడంట? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిమిషం ప్రియులారా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం. జీసస్, జీసస్. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీసస్, జీసస్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ ఈ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, సువార్తను ప్రకటించినప్పుడు అంటే నేను ఈలోక సంబంధమైనటువంటి వాక్ చాతుర్యంతో నేను రాలేదు. కల్పనా కథలతో నేను మీ దగ్గరికి రాలేదు. మోసపరిచే మాటలతో నేను మీకు బోధించలేదు. చూడండి, మన దేవుడు నిజమైన దేవుడు. యేసు ప్రభు సృష్టికర్త. బైబిల్ సత్యం. ఈ బైబిల్ చరిత్ర. ఈ బైబిల్ ఒక కథల పుస్తకం కాదు, ఏదో ఎవరో ఊహించి రాసింది కాదు. ఇది దేవుడే మనుషులని వాడుకొని, తన బిడ్డల్ని వాడుకొని, పరిశుద్ధాత్మ దేవుడు రాసినటువంటి గ్రంథం. సో ఈ యొక్క వాక్యాన్ని మనం ప్రకటించినప్పుడు, యేసు ప్రభు గురించి ప్రకటించినప్పుడు, మరి ఆయన ఏ సువార్తనైనా ప్రకటించాడు? ఆయన ఏమన్నాడు? సిలువ వేయబడిన క్రీస్తునే నేను ప్రకటించాను అని చెప్పాడు కదా. సో నేను సిలువ వేయబడిన యేసయ్యను ప్రకటించేటప్పుడు నేను ఏదో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా, ఎదుటి వాళ్ళని నేను నమ్మించడానికి నేను ఏదో కల్పించి వాళ్ళకి వాక్ చాతుర్యంతో ఏదో చమత్కారంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాం. యేసు ప్రభు ఇదిగో అమ్మ, సృష్టికర్త, నిజమైన దేవుడు, మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మన పాపాలను క్షమిస్తాడు. సింపుల్గా మనం దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. సో నేను సువార్త మీ దగ్గరికి వచ్చి ప్రకటించినప్పుడు నేను ఎలాంటి జ్ఞానయుక్తమైన మాటలు నేను వాడలేదు. అంటే జ్ఞానయుక్తం అంటే ఈ లోక సంబంధమైన మాటలు నేను వాడలేదు. ఇప్పుడు చూడండి, మన ఇంటికి ఎవరైనా ప్లాట్ అమ్మడానికి ప్రతిరోజు ఉదయం గేటు కొట్టి మాకు ఇక్కడ పలానా ప్లేస్లో ప్లాట్స్ ఉన్నాయండి, కొంటారా అని అడుగుతారు. లేదా బ్యాంకులో మన అకౌంట్ తీసుకోవాలన్నా, లేకపోతే ఎల్ఐసి కట్టాలన్నా, లేదా ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం కొనాలన్నా వాళ్ళు ఎలా మాట్లాడతారండి? చాలా చాకచక్యంగా, చాలా అండి. అసలు ముఖ్యంగా ఆడవాళ్ళకి మీ జుట్టు రాలిపోతుందా, మీరు ఇది వాడండి, మీకు జుట్టు ఇంత పొడుగు వచ్చేస్తుందని అక్కడ వాడు చూపిస్తాడు. చాలా పొడుగున్నట్టు, కాళ్ళ దాకా ఉన్న జుట్టు ఉన్నట్టు చూపిస్తాడు. అంత జుట్టు ఏం చేసుకుంటామండి? సో వాడు అన్నీ చెప్పే విషయాలన్నీ చాలా చాకచక్యంగా మాట్లాడతాడు. అడ్వర్టైజ్మెంట్లు అన్నీ అంతే కదా. ఏదో క్రీమ్ రాగానే తెల్లగా అయిపోయినట్టు చూపిస్తాడు, ఏదో ఉతకగానే బట్టలు ఉతకగానే తెల్లగా అయిపోయినట్టు చూపిస్తాడు. ఇవన్నీ కూడా ఎక్కువ వాళ్ళు చమత్కారంగా మాట్లాడి, చమత్కారంగా వాళ్ళు చూపించేసి అట్లా చేస్తారు. ఆ ప్రోడక్ట్ ఎట్లయినా సరే అమ్మాలి, ప్రజలు కొనేటట్టు చేయాలి. అది ఏదైనా సరే. ఇప్పుడు కొన్ని ఫ్లాట్స్, ఇళ్ళల గురించి చూపిస్తున్నారు, ల్యాండ్, ఫామ్ హౌస్ గురించి చూపిస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్లు మనం ఓపెన్ చేస్తే చాలు, ఏదైనా వీడియో చూడాలంటే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదండి. పేస్ట్ గురించి అన్ని అడ్వర్టైజ్మెంట్లు, ప్రతి దాని గురించి అడ్వర్టైజ్మెంట్, ఈవెన్ సాల్ట్ గురించి అడ్వర్టైజ్మెంట్. అలాంటిది వాళ్ళు అంటే ఆ ప్రోడక్ట్లో ఎంతో కొన్ని మంచిది ఉండొచ్చు, అంత ఫుల్ 100% నిజం కాదు. కాబట్టి వాళ్ళు దాన్ని అది నిజము అని చెప్పడానికి ఎన్నో రకరకాలుగా మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు, అడ్వర్టైజ్మెంట్లు తయారు చేసి వాళ్ళు అమ్ముతుంటారు.
మరి మనం యేసయ్య గురించి అలా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో జ్ఞానం వాడి, ఎంతో చాకచక్యంగా, చమత్కారంగా మనం మాట్లాడి, మన వాక్ శక్తి, వాగ్ధాటి ఎదుటి వాళ్ళని మాట్లాడించకుండా కొంతమంది సువార్త చెప్తారు. ఎలా చెప్తారంటే ఆ ఎదుటి వ్యక్తి వింటున్నారా లేదా కూడా వీళ్ళు చూడరు. వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. అబ్బాయి ఎప్పుడు ఆపుతాడు రా, ఇతనికి దొరికిపోయాను లేదా ఈమెకి దొరికిపోయాను, ఇది నాకు ఇష్టం లేదు, అయినా చెప్తుంది, మాట్లాడుతుంది. బాబోయ్, కొంతమంది ఇంకా మొదలు పెడితే ఒక ప్రసంగం చేసినట్టే మాట్లాడతారు. అలా చెప్పకూడదు. మన సువార్త చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తితో మనం జస్ట్ జనరల్గా మాట్లాడినట్టుగా ఉండాలి. ఏదో వాళ్ళకి ఏం తెలుసండి, వాళ్ళు ఫస్ట్ ఎప్పుడూ వినలేదు సువార్త, మొదటిసారి వాళ్ళు వింటున్నారు అనుకోండి. సో వాళ్ళకి మనం ఒక ప్రసంగంలాగా చర్చిలో మాట్లాడినట్టుగా మాట్లాడితే వాళ్ళకి పిచ్చి ఎక్కుతుంది. తర్వాత వాళ్ళు ఇంకెవరైనా మాట్లాడితే కూడా బాబాయ్ మీరు ఆ యేసుప్రభు గురించి మీరు మొదలు పెట్టారా అనేసి వద్దండి మాకు వద్దని అని పారిపోతారు. అలా చెప్పకూడదు. మంచిగా మాట్లాడుతూ మీరు ఎలా ఉంటారు, ఎక్కడున్నారండి, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు. నేనైతే అలాగే ఆటో ఎక్కిన ఏదైనా క్యాబ్ వెళ్ళినా యేసయ్య గురించి ఎలా చెప్పాలా అనేసి కొంచెం మాట్లాడతాను. ఎక్కడ ఏ ఊరు బాబు మీది అనేసి అట్లా మొదలుపెట్టి ఒక మంచి మాటలు మాట్లాడిన తర్వాత నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు, చర్చ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ చూస్తారు కదా, ఇదేంటి మేడం, ఇదేంటి, ఇది చర్చా ఏంటి అని అడుగుతారు. సో వాళ్ళే క్వశ్చన్ అడుగుతారు. సో దానికి ఆన్సర్గా ఇది ఒక బైబిల్ ట్రైనింగ్ బాబు, ఇది ఇక్కడ టీవీ స్టూడియో ఉంది, నేను దేవుని వాక్యం చెప్తాను, యేసయ్య వాక్యం బైబిల్ చెప్తాను, నీకు తెలుసా, బైబిల్ తెలుసా, నీకు జీసస్ తెలుసా, ఎప్పుడైనా వెళ్ళావా చర్చికి అని అడుగుతాను. తర్వాత మళ్ళీ వేరే ఇంకేదన్నా మాటలు మాట్లాడతాను. ఇక టక చెప్పడం మన అవసరం లేదు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, యేసయ్య మన కోసం మరణించాడు, ఆయన మనల్ని దీవిస్తాడు, అంతే. ఒక 2-3 మాటలు నేను చెప్తాను. ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి అడుగుతా ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది ప్రశ్నలు అడిగి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మేము వెళ్ళామండి, మేము మా దేవుళ్ళు వేరే ఉన్నారు, మేము వెళ్ళాము అంటారు. ఇంకా అట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేము, వాళ్ళకి బలవంతంగా మనం చెప్పకూడదు. అలా మనం వాక్చాతుర్యంతో కానీ, జ్ఞానాతిశయంతో కానీ ఇంకా ఏ విధంగా కూడా మనం చెప్పాల్సిన అవసరము లేదు. సో వాళ్ళకి మనం దేవుని ప్రేమను అందించాలి, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ఆయన త్యాగాన్ని మనం చెప్తే చాలు. సో పౌలు గారు అదే చెప్తున్నారనమాట. సో మనం దేవుని జ్ఞానముతో, పరిశుద్ధాత్మ మనల్ని ఎలా నడిపిస్తున్నారు, ఈవెన్ మనం క్రైస్తవులతో మాట్లాడినా కానీ, వాక్యం చెప్పిన, పాటలు పాడిన, వర్షిప్ చేసిన, పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కావాలి. దేవుని జ్ఞానంతో మనం నింపబడాలి. మన ఆలోచనలు, మన సొంత జ్ఞానము కాదండి, ఈ లోక జ్ఞానం కాదు. మనం దేవుని ఆత్మ నడిపించే విధంగా మనము నడుచుకోవాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఆత్మ నడిపింపుతో పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తున్నారు, పరిశుద్ధాత్మ మనకు నేర్పించేటువంటి దృష్టాంతాలతో మనము బోధించాలి. దృష్టాంతాలు అంటే ఉదాహరణలు అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక సన్నివేశం చెప్పాలి, బైబిల్లో నుంచి ఏదైనా ఒక ఉదాహరణ తీసుకోవాలి, లేదా బయట జరిగిన విషయాలు ఏమైనా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ విధంగా నడిపిస్తున్నాడో ఆ విధంగా మనం వెళ్ళాలి, కానీ మన సొంత ఆలోచనలతో మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో, బోధిస్తామో ప్రియులారా, ఎదుటి వాళ్ళు తప్పకుండా యేసయ్యను అంగీకరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం దేవుని జ్ఞానం గురించి అడగాలి. ఈ చాప్టర్ అంతా కూడా దేవుని జ్ఞానం. దేవుని మనసు ఎవరికి తెలుస్తుందండి? ఇప్పుడు దేవుని విషయాలు దేవుని ఆత్మకే తెలుసు, మన విషయాలు మన ఆత్మకు తెలుసు, మన మనసుకు తెలుసు. నా మనసులో ఏముందో నాకే తెలుసు, మీ మనసులో ఏముందో మీకే తెలుసు. సో దేవుని మనసులో ఏముందో దేవునికే తెలుసు, మనకు తెలియదు. కానీ ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారు దేవుని మనసును కలిగి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ లోక మనుషులు దేవుని జ్ఞానాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు.
సో మన విశ్వాసము ఎలా ఉండాలంటే ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం నమ్మాలి. ఈ లోక జ్ఞానం అంటే ఇప్పుడు సపోజ్ క్యాన్సర్ వచ్చింది, ఈ లోక జ్ఞానం ఏంటి? డాక్టర్ చెప్తాడు ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉందమ్మా, ఇంకా నీకు తగ్గదు అని చెప్తాడు. అది మానవ జ్ఞానం. కానీ దేవుని జ్ఞానం ఏంటి? మన విశ్వాసం ఏంటి? దేవుని జ్ఞానం మీద ఆధారపడాలి, అంటే వాక్యం మీద ఆధారపడాలి. దేవుడికి అసాధ్యమైంది లేదు. ఆయన చనిపోయిన వాళ్ళని కూడా లేపిన దేవుడు, ఈ శరీరాన్ని సృష్టించిన దేవుడు. ఆయన ఈ క్యాన్సర్ని కూడా స్వస్థపరుస్తాడు, ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధిని కూడా స్వస్థపరుస్తాడు, ఈ విరిగిపోయిన కాల్ని ఆయన స్వస్థపరుస్తాడు అని ఏ ఆధారంతో మనం నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము? దేవుని జ్ఞానం, దేవుని వాక్యానుసారంగా. ఈ జ్ఞానము మర్మముగా ఉంచబడింది. ఈ సృష్టి ఆరంభము నుంచి దేవుని జ్ఞానం మర్మంగా ఉంచబడిందంట. కానీ ఇప్పుడు అది పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరిచాడు. దేవుడు పరిశుద్ధాత్మను మనలో పెట్టి, పరిశుద్ధాత్మ అంటే ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. త్రియేక దేవునిలో 3వ పర్సన్ పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఆయన ఈ లోకంలో ఉన్నాడు, ఆయన నీలో నాలో పనిచేస్తున్నాడు, మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే దేవుడే మనలో ఉన్నాడు. దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఆత్మరూపిగా ఆయన మనకు అన్నీ నేర్పిస్తాడు, మనకి అర్థం చేపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉన్నాడా? లేడు. మరి వాళ్ళు ఈ లోక జ్ఞానంగా బైబిల్ చదివిన ఈ లోక మనసుతో, ఈ లోకానుసారంగా వాళ్ళు వాక్యాన్ని చదివితే అది వాళ్ళకి వెర్రితనంగా అనిపిస్తుంది. ఏంటి ఇలా ఉంది? అందుకే కదండి చాలామంది బైబిల్ని మూర్ఖులు, కొంతమంది మతోన్మాదులు విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళు బైబిల్ని ఎలా చదువుతున్నారు? వాళ్ళ సొంత బుర్రలు పెట్టి, వాళ్ళ సొంత జ్ఞానంతో మరి చదువుకొని ఆ బైబిల్ని విమర్శించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు విమర్శిస్తున్నారు, చదువుతున్నారు. కాబట్టి అది వాళ్ళకి వెర్రితనంగా ఉంది, మూర్ఖత్వంగా ఉంది, నిరర్ధకంగా ఉంది. కానీ మనము దేవుని ఆత్మ చేత నింపబడి చదవాలి. అందుకే నేను చెప్పాను, మనం బైబిల్ చదివే ముందు దేవుని ఆత్మతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడు నేను వాక్యం చదవబోతున్నాను నాయన, ఈ వాక్యాన్ని మీరే నాకు బోధించాలి, నాకు అర్థం కాదు ప్రభా అని మనం అడగాలి. ఎందుకంటే ఆయన మనసు, ఆయన వాక్యంలో ఆయన ఏ ఉద్దేశంతో ఎలా రాశారో మనకు అర్థం కాదు, దేవునికే అర్థమవుతుంది. అందుకే 6వ వచనంలో దేవుడు తనను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనిపించలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదంట. హల్లెలూయా. దేవుణ్ణి అయితే ఎవరైతే ప్రేమిస్తున్నారో, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి, మనకి దేవుడు మన కోసం ఎన్నో సిద్ధపరిచాడు. అవి మన ఈ లోక కళ్ళతో చూడలేకపోతున్నాం, ఈ లోకమైన బాహ్య చెవులతో మనం గ్రహించలేకపోతున్నాం, వినలేకపోతున్నాం, మన హృదయముతో మనం గ్రహించలేకపోతున్నాం. కానీ క్రీస్తు మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో, దేవుని ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో వారు సమస్తమును గ్రహిస్తారు, సమస్తమును అర్థం చేసుకుంటారు. సో ఈ లోక అధికారులు ఎవ్వరు కూడా ఆయనను అర్థం చేసుకోలేకపోయారంట. దేవుని జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఒకవేళ వాళ్ళు గ్రహిస్తే యేసు ప్రభుని సిలువ వేసేవాళ్ళు కాదు. చూడండి, శాస్త్రులు, పరిసయ్యులు యేసయ్యను సిలువ వేశారు. వాళ్ళకి ఎంత జ్ఞానం, ధర్మశాస్త్రం అంతా తెలుసు. కానీ దేవుని ఆత్మానుసారంగా వాళ్ళు జ్ఞానాన్ని పొందుకోలేదు, దేవుని జ్ఞానాన్ని వాళ్ళు పొందుకోలేదు. ఏదో అక్షరార్థంగా వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించారు. కానీ మరి ఆ ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడే శరీరధారిగా వచ్చాడు అని యేసయ్యను వాళ్ళు అంగీకరించలేకపోయారు, మెస్సయ్యాగా అంగీకరించలేకపోయారు, ఆయనను సిలువ వేశారు. కానీ ఎవరైతే యేసయ్యను అంగీకరించారో వాళ్ళు రక్షించబడ్డారు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ కన్నులు, ఈ లోక కన్నులు మూసివేయబడ్డాయి, ఆత్మీయ నేత్రాలు మూసివేయబడ్డాయి, ఆత్మీయ చెవులు వాళ్ళకి మూసివేయబడ్డాయి, హృదయం మూసివేయబడింది. కాబట్టి వాళ్ళు గ్రహించలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనము చాలా ధన్యులమండి. మనము దేవుని బిడ్డలుగా మనం ఈరోజు
యేసయ్యను అంగీకరించాము, దేవుని మనస్సు మనం కలిగి ఉన్నాము. దేవుడు మరి దేవుని మనస్సును ఎరిగిన వారు ఎవరు అనేసి ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుని మనస్సు ఎవరు తెలుసుకోలేరు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు తెలుసుకోలేరు. వాక్యంలో ఉన్నటువంటి విషయాలు, దేవుని హృదయంలో ఉన్నటువంటి విషయాలు ఆయన ఆత్మకే తెలుసు. మనుషుని మనసులో ఉన్న విషయాలు, మనిషిని ఆత్మలో ఉన్న విషయాలు మనిషి ఆత్మకే తెలుస్తాయి. దేవుని ఆత్మలో ఉన్న విషయాలు దేవుని ఆత్మకే తెలుస్తాయి. సో ఇప్పుడు మనం దేవుని ఆత్మను కలిగి ఉన్న వాళ్ళము కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం సమస్తమును గ్రహిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మర్చిపోవద్దు. మనం ప్రత్యేకంగా ఈరోజు ఏమడగాలంటే, మనం మాట్లాడాలన్నా సువార్త ప్రకటించాలన్నా మన సొంత జ్ఞానంతో కాకుండా ఏదో కొంతమంది టాలెంట్తో చెప్తా ఉంటారు. టాలెంట్ కూడా కాదండి, పరిశుద్ధాత్మ మాట్లాడాలి. ఈలోక సంబంధమైన విషయాలు మనకు అవసరం లేదు. వాక్యం చెప్పాలి అంటే చాతుర్యంతో చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని సింపుల్గా ఒక సామాన్యమైన బిడ్డలుగా మాట్లాడాలి. కొంతమంది మన క్రైస్తవులు, చాలామంది దైవజనులు మాట్లాడే భాష కూడా ఎట్లా అంటే, ఎదుటి వాళ్ళు చాలామంది మన క్రిస్టియన్స్ అనగానే ఎవరన్నా ఫాదర్స్ కానీ లేదా మాస్టర్లు కానీ దైవ సేవకులు ఉన్నారంటే వాళ్ళకి ఎట్లాంటి మాటలు డైలాగ్స్ పెడతారండి. అదేదో ఒక ప్రత్యేకమైన మాటలు పెడతారు, సామాన్యమైన మాటలు పెట్టరు. అటులని అట్లా కొన్ని వర్డ్స్ ఉంటాయి. అలాగే ప్రభువా మాకు ఖాయము ఇట్లా అనుకుంటూ కొన్ని మాటలు మామూలుగా మాట్లాడేవి కాకుండా దైవజనులు బయట మాట్లాడేటప్పుడు కూడా, సువార్త ప్రకటించేటప్పుడు కూడా మనం నార్మల్గా మాట్లాడచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు నీ కోసం సిలువలో మరణించాడు అని మనం సింపుల్గా మనం చెప్పొచ్చు. వాళ్ళకి మనం పీఠం మీద చర్చిలో మాట్లాడినట్లుగా మనం మాట్లాడితే మరి అలాంటి మాటలు అవసరం లేదు. జస్ట్ నార్మల్గా ఇప్పుడు మనం ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటాం అలాగ ఒక మంచిగా నార్మల్ భాషతో మనం మాట్లాడాలి. అంతేగాని మనం ఏదో బుక్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ప్రియమైన దేవుని బిడ్డలారా ఇట్లా ఏదో ఇట్లా మన చర్చిలో మాట్లాడినట్టుగా మీ అది అసలు అట్లా మాట్లాడడం కూడా నాకు రావట్లేదు చెప్పాలంటే. సారీ, మన్నించాలి, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను నిన్నటి రోజు ఒక బ్రదర్ని చూశాను, ఆన్లైన్లో ఆయన మాట్లాడుతున్నాడు ఫేస్బుక్లో. అది ఆ మాటలు మాట్లాడుతుంటే మనకే అర్థం కాదట్లేదు కొన్ని పదాలు. ఇంకా బయట వాళ్ళకి ఏం అర్థమవుతాయి, అన్యులకి ఏం అర్థమవుతాయి అట్లాంటి లాంగ్వేజ్. మన తెలుగు భాష, మనం అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు భాష మాట్లాడతాం. మనం నార్మల్గా మాట్లాడాలి. మన ఇంట్లో ఎలా మాట్లాడతామో దేవుని వాక్యాన్ని చక్కగా మాట్లాడాలి. కానీ సహోదరులతో మాట్లాడేటప్పుడు డియర్ ఫ్రెండ్స్, స్నేహితులారా, ప్రభునందు క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, దేవుడు మరి ఈ సందేశాన్ని ఇస్తున్నాడు. దేవుడు మీతో ఈ మాట చెప్పమన్నాడు. నాకు ఇట్లా మామూలుగా చెప్తే సరిపోతుంది. ఏదో లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయి ఏదో మాట్లాడితే అక్కడ అది వినేవాళ్ళు కూడా ఎగతాళి చేసే విధంగా ఉంటుంది. సో అలా దయచేసి చెప్పకండి. ఇంకొకటి, బయట రోడ్డు మీద వెళ్ళినప్పుడు కూడా మామూలుగా వెళ్ళి మనం వాక్యం చెప్పొచ్చు. ఆ రోడ్డు మీద సువార్త చెప్పేవాళ్ళు కొంతమంది మైక్లో చెప్తున్నారు, ఓకే మంచిదే, వీధి సువార్త. కానీ మరి అక్కడికి వెళ్ళేటప్పుడు అన్యులకు మన సువార్త చెప్పడానికి వెళ్తున్నాం. అన్యులు మనల్ని అంగీకరించాలంటే మనం ఎలా ఉండాలండి? మనం ఉట్టి ఏమీ లేకుండా బోడిగా తెల్లబట్టలు వేసుకొని వెళ్తే వాళ్ళు నిన్ను యేసుప్రభు నమ్ముకుంటే ఇప్పుడు నీలాగా నేను మారాలా అని చెప్పేసి వాళ్ళు అసలు బయటకు వచ్చి ముఖం కూడా చూడరు. నువ్వు ఫస్ట్ వాళ్ళని నువ్వు ఆకర్షించాలి కదా. యేసుప్రభు నిజమైన దేవుడు, కరెక్టే, నీకు తెలుసు నాకు తెలుసు. వాళ్ళకి తెలియాలంటే వాళ్ళు ఫస్ట్ ఆ మాటలు వినరు, నిన్ను చూస్తారు. నువ్వు ఎలా ఉన్నావు, నీ వేషధారమే ఎలా ఉంది, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ కట్టు బొట్టు, నీ యొక్క అవతారం ఎట్లా ఉందనేది ఫస్ట్ బాహ్య రూపాన్ని నేను చూస్తారు. అమ్మో యేసుప్రభు నమ్ముకుంటే నేను కూడా ఇలా మాట్లాడాలేమో, నేను కూడా ఇలా ఉండాలేమో అని చెప్పేసి
వాళ్ళు చాలామంది యేసయ్యకు దూరం అయిపోవడానికి కారణం ఇదే. యేసుప్రభుని నమ్మకుండా ఉండడానికి కారణం ఇదే. చాలామంది ఆ చర్చికి వెళ్తే మాకు చర్చి అంటే ఇష్టమే, యేసుప్రభు అంటే ఇష్టమే, కానీ మరి వాళ్ళు ఏంటో అండి అలా ఉంటారు ఆ చర్చిలో అనేసి నాకు మా ఫ్రెండ్, అంటే తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్, ఒకరోజు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వాళ్ళ వైఫ్ చెప్తుంది అనమాట, ఫస్ట్ టైం మమ్మల్ని చూసినప్పుడు క్రిస్టియన్స్ అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఒక చర్చ్ ఉందంట. ఆ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ తెల్లబట్టలు వేసుకెళ్తారు, ఏమీ పెట్టుకోరు మొత్తం. అంటే అది పెంతెకోస్తు సంఘం అయి ఉంటుంది నాకు తెలిసి. సో వాళ్ళు ఏమీ పెట్టుకోరు కదా. అమ్మో క్రైస్తవులు ఇట్లా ఉంటారా, వీళ్ళు చర్చికి వెళ్తే వీళ్ళు ఇట్లాగా, మరి అందరూ అలాగే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళాలంటే మనం కూడా అట్లా ఉండాలి. అంటే యేసుప్రభు నమ్ముకుంటే మనం ఇలాగ అన్నీ తీసాయి. ఇప్పుడు అన్యులు వాళ్ళకి నేను ఈ విషయం చాలాసార్లు చెప్పాను. వాళ్ళు అట్లా మారుతారు, బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి, పుస్తెల తాడు తీసేయాలి, ఇవన్నీ తీసేయాలంటే ఏ భర్త రానిస్తాడండి? చర్చికి రానిస్తారా? వాళ్ళ అత్తమామ ఒప్పుకుంటారా? వాళ్ళ బంధువులు ఒప్పుకుంటారా? వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో నేనైతే నార్మల్గా ఉంటానండి, ఎవరేమన్నా అనుకోని నేను మామూలుగా ఉంటాను, అందరిలాగే ఉంటాను. నేను కనీసం ఇప్పటికీ 29 years సేవ. ఇలాగే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నేను మంచిగా బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా మంచిగా రెడీ అయ్యేస్తాను, మంచిగా ఉంటాను. అంటే మరీ ఓవర్గా కాదు. పెళ్ళికి వెళ్తే పెళ్ళిలో ఎలా ఉండాలో అట్లా ఉంటాను, దేవుని సేవకి వెళ్తే సేవలో ఎలా ఉండాలో అలా ఉంటాను. కానీ నీట్గా ఉంటాను, మంచిగా రెడీ అయ్యే వెళ్తాను, చక్కగా అన్నీ పెట్టుకొనే వెళ్తాను. కొంతమంది హైందవులు ఇంటికి వెళ్ళినప్పుడు నేను బొట్టు కూడా పెట్టుకొని వెళ్తాను, వాళ్ళకి ఏ అభ్యంతరం ఉండకుండా. ఒక టిక్లీ పెట్టుకుంటే బొట్టు ఏమైందండి? వాళ్ళకి ఏదో సిద్ధాంతాలు ఉండొచ్చు, బొట్టు ఈ రీజన్తో పెడతారు, బొట్టు ఆ రీజన్తో పెడతారు, గాజులు ఈ రీజన్తో వేస్తారు, పువ్వులు ఈ రీజన్తో పెట్టుకుంటారు అని ప్రతిదీ మనం రీజన్ తీసుకుంటే మరి మనం బట్టలు వేసుకుంటున్నాం కదా. బైబిల్లో ఆదాముని సృష్టించినప్పుడు మరి అతనికి వస్త్రాలు లేవు, ఆదాము అవ్వలు దిగంబర్లుగా తిరుగుతున్నారు. మనం అలాగే తిరుగుదాము? మరి క్రైస్తవులందరికీ అలాగే ఉండాలి. అది తప్పు కదా, అట్లా కాదు కదా. పరిస్థితులు మారుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు యేసుప్రభు యూద జాతిలో జన్మించాడు. ఆయన యూదులు వేసుకున్నట్టే డ్రెస్సింగ్ వేసుకున్నాడు. యేసుప్రభు డ్రెస్ ఎందుకు ఆయన అంగీ వేసుకున్నాడు? ఆయన ఎందుకు యూదుల డ్రెస్ ఎందుకు వేసుకున్నాడు? ఆయన యూదుల్లో జన్మించాడు, ఆయన యూదుడిగా జన్మించాడు కాబట్టి ఆయన అదే డ్రెస్ వేసుకున్నాడు. ఒకవేళ యేసుప్రభు ఇండియాలో జన్మించి ఉంటే ఇండియన్ డ్రెస్ వేసుకునేవాడు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకవేళ వేరే ఫారెన్లో ఉంటే, మనం ఎక్కడికి వెళ్తే మనం పౌలు గారు ఏం చెప్తున్నారు? నేను రోమీలకు రోమీడిగా ఉంటాను, నేను యూదులకు యూదుడిగా ఉంటాను, అన్యులకు అన్యుడిగా ఉంటాను. నువ్వు అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా వాళ్ళలాగా వెళ్ళు. అప్పుడు వాళ్ళని నువ్వు దేవుని దగ్గరికి నడిపించగలవు. వాళ్ళు నన్ను చూసిన తర్వాత, నన్ను చెల్లిని చూసిన తర్వాత ఆ అమ్మాయి అడుగుతుంది, అక్క నన్ను కూడా ఒకసారి చర్చికి తీసుకెళ్ళండి అక్క, నాకు ఎప్పటి నుంచో రావాలని ఉంది, కానీ మరి మా ఇంటి దగ్గర ఉన్న చర్చి వాళ్ళు ఇలా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే ఇంట్రెస్ట్ వస్తుంది, మేము కూడా యేసుప్రభు దగ్గరికి రావచ్చా అని. ఒకసారి ఆమె పని కట్టుకొని మా దగ్గరికి ప్రేయర్కి వచ్చింది తను. హల్లెలూయా. సో నేను ఫస్ట్ ఎంతోమందికి అన్య బిడ్డలకి సువార్త చెప్పాను. నా ఆత్మీయ మరి అంటే మా మమ్మీ వయసు ఉంటుంది, ఆమె మమ్మీ వయసు కాకపోయినా చిన్నమ్మ వయసు ఉంటుంది, ఆంటీకి నేను ఫస్ట్ సువార్త చెప్పాను. ఈరోజు కూడా ఆమె అన్నీ పెట్టుకుంటుంది, బొట్టు పెట్టుకునే ఉంటుంది. కానీ దేవుడు ఆ బిడ్డను ఎంతో గొప్పగా వాడుకుంటున్నాడు. వాళ్ళ ఇంట్లో అందరు రక్షణ పొందుకున్నారు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు అందరూ రక్షణ పొందుకున్నారు. సో దేవుడికి కావాల్సింది మన హృదయము, విశ్వాసము కానీ మన వేషధారణ కాదండి. కానీ మన కొన్ని ఆత్మలు రక్షించుకోవాలి అంటే, మనము వాళ్ళలోకి వెళ్ళాలంటే మనం కూడా వాళ్ళలాగా ఉండాలి. వాళ్ళలాగా ఉండి వాళ్ళని ఆ నరక కూపం నుంచి, పాపంలో నుంచి బయటికి లాగాలి. అంతేగాని బయట ఈ లోక ఆచారాలు, లోక వేషం నుంచి కాదండి. మన పేరు మార్చుకోవడం, ఊరు మార్చుకోవడం, రూపం మార్చుకోవడం ఇదంతా అవసరం లేదు. దేవుని హృదయపూర్వకంగా విశ్వసిస్తే సరిపోతుంది. అదే పౌలు గారు చెప్తున్నారు, అదే జ్ఞానం, దేవుని జ్ఞానం మనకి కావాలి. ఈ రెండో అధ్యాయం అంతా కూడా మీరు చదువుకోండి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నైనా ప్రభా. అయా ఈ యొక్క 2వ అధ్యాయంలోనైనా దేవుని జ్ఞానం గురించి, దేవుని మనస్సు గురించి నైనా మాకు నేర్పిస్తున్నాం.
అయా మీ ఆత్మ మాలో ఉంది నాయన, మీరు మాలో ఉన్నారు నాయన, మీ మనసు మేము కలిగి ఉన్నాం నాయన. అయా మాకు అన్ని సమస్తము నేర్పించే దేవుడవు నాయన. అవును ప్రభా, మేము సమస్తము వివేచించగలమంట నాయన, సమస్తము ఎరిగి ఉన్నామంట నాయన. ప్రభా నీకు స్తోత్రనైనా, మీరు మాకు అన్ని నేర్పిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, మరి ఈ లోక జ్ఞానం మీద మేము ఆధారపడకుండా దేవా నీ వాక్యం మీద, నీ జ్ఞానం మీద ఆధారపడి మేము నిన్ను విశ్వసించే కృపను మాకు దయచేయమని ప్రభా, ప్రత్యేకంగా మేము పౌలు గారిలాగా సువార్త ప్రకటించినప్పుడు నాయన, అయా మేము ఏ విధంగా ప్రకటించాలో నాయన, ఈ లోక జ్ఞానాన్ని అనుసరించకుండా నాయన మీ జ్ఞానంతో నాయన, అయా పరిశుద్ధాత్మ నడిపింపుతో, పరిశుద్ధాత్మ ఇచ్చే దృష్టాంతాలతో, పరిశుద్ధాత్మ ఇచ్చే ఆయా వాక్యాలతో నాయన మేము సువార్తను ప్రకటించే కృపను మా అందరికీ దయచేయమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.